just wanna be happy, happy. హాయ్ హలో నమస్తే నేను మీ విద్యాని మీరు చూస్తున్నది విద్యారాక్స్ తెలుగు ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్స్ను షేర్ చేయండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక హెల్దీ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనలో చాలామందికి టీ తాగేటప్పుడు ఏదైనా స్నాక్ తింటూ టీ తాగడం అలవాటు ఉంటుంది. అంటే బిస్కెట్స్ కానీ కేక్స్ కానీ మిక్చర్ కానీ అలాగే ఏదో ఒకటి స్నాక్ తింటూ టీ తాగే అలవాటు ఉంటుంది కదా. వాళ్ళకి ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. అలాగే నేను ఇప్పుడు చూపించబోయే ఈ కేక్ రెసిపీ పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా మనం డైలీ ఏదో ఒక స్నాక్ ఇస్తుంటాం కదా. ఇదైతే చేసి పెట్టండి, చాలా చాలా హెల్దీ అని చెప్పాలి. మామూలుగా రెగ్యులర్గా మనం కేక్స్ అనేవి మైదా పిండితోనో వీట్ ఫ్లోర్తోనో కార్న్స్టార్చ్తోనో ఎలాగో చేస్తూ ఉంటాం కదా. కానీ ఇది వచ్చేసి మనకి జొన్న పిండితో చేసుకుంటున్నాము. జొన్నలు గురించి మీకు తెలిసే ఉంటుంది. మన పెద్దవాళ్ళు జొన్న పిండితో చేసిన వంటలు తిన్నారు కాబట్టి ఇప్పటికీ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ ఈ కేక్ రెసిపీకి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక మీడియం సైజు యాపిల్ తీసుకుంటున్నాను. దీనికి వచ్చేసి పైన తొక్కు ఉంటుంది కదా, పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను మొత్తము పీలర్తో. అండ్ యాపిల్ వచ్చేసి మనము డైలీ ఒక యాపిల్ తింటే చాలా మంచిది. మనకి ఏదో ఒక రూపంలో మీరు యాపిల్ అనేది యూజ్ చేయండి పిల్లలకి కానీ మనం కానీ డైలీ ఒక యాపిల్ అనేది తినాలి. ఇంకా నేను మొత్తం అట్లాగా పీల్ ఆఫ్ అయితే చేసేసుకున్నాను. దీన్ని మనము తురుముకోవాలి. లేదు అంటే మీరు మిక్సీ పట్టేసినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ తురుముకుంటున్నాను. మొత్తము ఒక మీడియం సైజు యాపిల్ అయితే సరిపోతుంది. అలా మొత్తం ఒక మీడియం సైజ్ యాపిల్ అయితే తురిమి పెట్టుకున్నాను. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అండ్ ఇది ఇందాక మీడియం సైజులో యాపిల్ ఒకటి తురిమి పెట్టుకున్నాం కదా, అది మొత్తం దాంట్లో వేసుకుంటున్నాను. దాంతోపాటు నేను ఒక హాఫ్ కప్ జాంగ్రీ అయితే తీసుకుంటున్నాను. బెల్లము మీరు కావాలనుకుంటే ఇక్కడ షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి బెల్లంతో తయారు చేస్తున్నాను కేక్ అనేది. అండ్ ఇది మొత్తము జాంగ్రీ అంతా అంటే ఆ బెల్లం అంతా మెల్ట్ అయిపోయి మొత్తం దాంట్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోవాలన్నమాట. ఇది వచ్చేసి ఫ్లేమ్ మటుకు మీడియం సిమ్ ఆ రెండిట్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్ పెట్టి చేయొద్దు, తొందరగా బర్న్ అయిపోతుంది. మనం డైరెక్ట్గా రా యాపిల్ తురుము ఉంటుంది కదా, అదే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం బేకింగ్ టైం ఎక్కువ పడుతుంది. దాంట్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అందుకని మనం వాటర్ కంటెంట్ ఉండకుండా ఇట్లా మొత్తము జాంగ్రీతో మెల్ట్ చేసేసుకుంటే మొత్తము ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూపిస్తున్నాను కదా, అట్లా ఉండాలి. మనం ఇట్లా యూజ్ చేసుకుంటే బేకింగ్ టైము తక్కువ టైం పడుతుంది అనమాట. అందుకని ముందు మనం యాపిల్ సాస్ అనేది ఇట్లా తయారు చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ సాస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇంకా నేను వచ్చేసి జొన్న పిండి జవార్ వచ్చేసి 1 కప్ తీసుకున్నాను. దాంట్లోకి వచ్చేసి బేకింగ్ పౌడర్ వచ్చేసి 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. బేకింగ్ సోడా వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. సినమన్ పౌడర్ అంటే చెక్క పొడి ఉంటుంది కదా, అది వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్. నట్మేగ్ పౌడర్ ఉంటుంది కదా, 1/4 టీ స్పూన్ తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ నట్మేగ్ పౌడర్ అంటే జాజి పువ్వు ఉంటుంది కదా, జాజి కాయ ఆ పౌడర్ అనమాట. ఇవి రెండు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం ఆ పౌడర్స్ అన్ని కలుపుకుంటున్నాను. అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ. ఇంకొక బౌల్ తీసుకొని దీన్ని ముందు సీవ్ చేసుకుంటున్నాను. అంటే జల్లెడ పట్టుకుంటే ఎన్నిసార్లు జల్లెడ పట్టుకుంటే ఒక 2 టైమ్స్ చేసుకుంటే కేక్ అనేది చాలా బాగుంటుంది. టెక్స్చర్ అనేది మీరు కనీసం ఒక్కసారైనా జల్లెడ పట్టి కేక్ పౌడర్ అనేది ఈ పౌడర్ అనేది పక్కన పెట్టుకోండి. మొత్తం నేను అలా సీవ్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకొక బౌల్ తీసుకొని మనం ఇందాక ఒక యాపిల్ సాస్ అనేది తయారు చేసుకున్నాం కదా, అది మొత్తం తీసుకుంటున్నాను ఆ మిక్చర్ని. దాంట్లోకి ఒక 1/2 కప్ ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఒకసారి ఆయిల్ అండ్ ఆ యాపిల్ సాస్ మొత్తం కలిసేటట్టు కలుపుకుంటున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి
కర్డ్ వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను. 1 కప్ పిండికి ఒక 3 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే పిండి పిండిగా ఉన్నట్టు అనిపిస్తుంది తినేటప్పుడు. ఒక 3 టేబుల్ స్పూన్ కర్డ్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి. ఎగ్ ఉంటే మీరు ఒక 2 ఎగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందాక నేను మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టుకున్నాను కదా, పక్కన పెట్టుకున్నాను కదా, అవి మొత్తం దీంట్లో కలిపేసుకుంటున్నాను. ఇది వచ్చేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎగ్ యూజ్ చేయటం లేదు కాబట్టి మామూలుగా మనం ఇంట్లో ఎట్లాగా కలుపుకుంటామో అట్లాగే కలిపేసుకోండి. దీంట్లో వచ్చేసి నేను 1 కప్ మిల్క్ తీసుకుంటున్నాను. కొంచెం కొంచెం గ్రాడ్యువల్గా అది యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్చర్ అనేది మొత్తం కలుపుకుంటున్నాను. అలా కొంచెం కొంచెం పాలు కలుపుకుంటూ మొత్తం కలుపుకుంటున్నాను. ఈ కేక్ రెసిపీ అనేది మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పాలి, ఎందుకంటే మనం ఎప్పుడైనా మైదా కానీ గోధుమ పిండి కానీ, ఇప్పుడు ఎక్కువ గోధుమ పిండితో కూడా చేస్తున్నారు, అండ్ దాంతోపాటు కార్న్స్టార్చ్ అట్లాగా యూజ్ చేయకుండా మనము హెల్తీగా ఉండాలి అంటే పిల్లలకి గ్లూటెన్ ఫ్రీ కేక్స్ అంటే గ్లూటెన్ ఫ్రీ ఏదైనా రెసిపీస్ అయితే పిల్లలకైతే తినిపించండి. చాలా అంటే ఎనర్జీకి ఎనర్జీ, పిల్లలకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇలాంటివి పిల్లలకి హెల్తీగా స్నాక్ రెసిపీస్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే మటుకు తప్పకుండా ట్రై చేసే రెసిపీ అని చెప్పాలి, చాలా హెల్దీ. ఇక్కడ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, మీకు ఏది అవైలబుల్ ఉన్నా అన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. దాంట్లో వచ్చేసి నేను కొంచెము ఫ్లోర్ అనేది కలుపుకుంటున్నాను. ఫ్లోర్ కలపడం వల్ల మనకి వేసిన డ్రై ఫ్రూట్స్ కిందకి అడుగు భాగానికి వెళ్లకుండా కేక్ అంతా స్ప్రెడ్ అవుతాయి మంచిగా, అడుగు భాగానికి పోకుండా. అండ్ ఇంకా కొంచెం అయితే పక్కన తీసి పెట్టుకున్నాను, అంటే కేక్ మీద ఆల్రెడీ మనం టిన్లో పోసుకున్న తర్వాత ఇట్లా టిన్ తీసుకున్నాను, దానికి అట్లాగా డస్టింగ్ అయితే చేసుకున్నాను. కొంచెం బటర్ అప్లై చేసేసి కొంచెం ఫ్లోర్ అప్లై చేస్తే మొత్తం డస్టింగ్ అయితే అయిపోతుంది. దాంట్లో వచ్చేసి నేను ముందు చేసి పెట్టుకున్నాను కదా కేక్ బ్యాటర్, అది వేసుకుంటున్నాను. అండ్ అట్లాగా కొంచెం ట్యాప్ చేస్తే దాంట్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే మొత్తం పోతాయి. అండ్ లాస్ట్లో నేను ఇందాక కొంచెం తీసి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్, అవి మొత్తం పైన అట్లాగా మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి డ్రై ఫ్రూట్స్లో అంటే క్యాషూ నట్స్ అయితే తీసుకోలేదు, ఎందుకంటే మా చిన్న పాపకి కొంచెం ఎలర్జీ ఉంది కాబట్టి నేను తీసుకోలేదు. ఇంకా మిగతా మొత్తము నా దగ్గర ఉన్న ఆల్మండ్స్, వాల్నట్స్ అండ్ పిస్తా అట్లాగ మొత్తం ఏమున్నా అవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్లో బేక్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఒక 30 to 35 మినిట్స్లో బేక్ అయితే అయిపోతుంది. ఆఫ్టర్ 35 మినిట్స్ తర్వాత చూసారు కదా చాలా చక్కగా బేక్ అయిపోయింది. ఇందాక నేను చూపించిన అరేంజ్మెంట్ నేను ఒక వీడియోలో చూపించున్నాను, మీకు తెలియకపోతే ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఐ బటన్లో కానీ ప్రొవైడ్ చేస్తాను, చూడండి కుక్కర్లో ఎలా బేక్ చేసుకోవాలో అనేది. నేను ఇప్పుడైతే మొత్తం చల్లారిన తర్వాత ఒక పీస్ అయితే మీకు చూపించడానికి కట్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత బాగుందంటే టేస్ట్ అదిరిపోయిందని చెప్పాలి. పిల్లలకి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు టీ టైంలో మంచి స్నాక్ రెసిపీ, హెల్తీ స్నాక్ రెసిపీ కావాలంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందంటే బేకరీ స్టైల్లో ఒక కేక్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఎట్లా ఉందో అట్లా వచ్చిందనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఒక హెల్తీ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకున్నాను, మీకు ఇది చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, మీ జస్ట్ సైనింగ్ ఆఫ్.